ఇంత మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. కాదు స్టేజ్ రాఖీలో ఈ యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఈమెకి నేను ఎప్పటి నుంచో ఫ్యాను. సీరియస్గా నేను యాక్చువల్గా నేను మామూలుగా నేను 4th క్లాస్లో ఎప్పుడో చూశాను రాఖీ. నాకు ఈమె యాక్టింగ్ అంటే నిజంగా సందీప్ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి? మీ మీదే కదా కిరసనాలు పోసి తగలబెట్టేసేది మేడం, మీ మీదే కదా కిరసనాలు పోసి తగలబెట్టేసేది. నా మీద అంటే గాయత్రి మీద అండి. చాలా చాలా ఇష్టం నాకు ఇవంటే. అయినా సరే నేను అడుగుతా, మీరు ప్రతి స్టేజ్ లో మ్యూజిక్ టీచర్ అంటున్నారు ఆవిడ్ని. ఏం నేర్చుకున్నారండి? ఒక పాట పాడి వినిపించండి మాకు. మరి మ్యూజిక్ టీచర్ అంటున్నారు కదా అసి. నిన్నే పాడాం అవాసా హోటల్లో, వంశీ నందిపాటి గారి ముందు. అవాసా హోటల్లో ఇంకా ఇక్కడ ఈ హాల్ ఇవ్వమండి, ఇంకా మీరు బుక్ చేసినప్పుడు చెప్పండి అన్నారు. నిన్నే పాడానండి. ఇప్పుడు మేము వినలేదు కదా. కమాన్, నాకు కో సింగర్ ఉండాలి. కమాన్, నాకు కో సింగర్ ఉండాలి. కో సింగర్ శివాని గారు మైక్ అక్కడికే ఇచ్చేస్తాం మేము. వద్దులేండి, అది నిన్నే పాడాం, ఇందాకే రిలీజ్ చేశారు వీడియో. మళ్ళీ కాపీ రైట్స్ అయి ఉంటాయి. మైక్ అంతేనా? విన్నారా? మాకు వస్తుందా వీడియో? అక్కడి నుంచే పాడతారా? వన్స్ మోర్. ఎస్, అక్కడి నుంచే పాడతారు. అంటే మ్యూజిక్ టీచర్ ఎందుకంటే అంటే నాకు సుహాస్కి మంచి రిలీఫ్ శివానియే. షార్ట్ గ్యాప్లో ఆ క్యారవాన్స్లో మాకు మంచి మంచి పాటలు పాడి. మాకు పాట కావాలి. కమాన్, రెడీ స్టార్ట్. ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి సక్సెస్ మీట్లో వాడదాం సుధా గారు, చెప్పండి. నేను కూడా ప్రిపేర్ అవ్వాలా? అంతే కదా. రెడీ స్టార్ట్. 1 2 3 గో. నువ్వు వెంటనే అందుకో, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సరే, సుదర్శన్ మీరు గారి క్యారెక్టర్లో బదులు ఉండండి. సుదర్శన్ ఈరోజు నాది స్టేజ్. అదే శివాని కమాన్. వద్దులే, వద్దా? చాలా రెడీ చేసి వచ్చింది లాస్ట్లో. మీరు భయపడుతున్నారా? అయ్యయ్యో. సరే అయితే పాడతావా? ఓకే అయితే ఓకే. సుదర్శన్ గారికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ప్రతిసారి ప్రతి ఈవెంట్లలో అన్ని సినిమాల్ని ప్రమోట్ చేస్తూ ఆ సినిమా పాటలు పాడాను. సో ఈసారి మా సినిమా పాటను ప్రమోట్ చేసుకోకపోతే ఎలా? పాడు గజాల పాడు. పాడండి.